హలో ఫ్రెండ్స్, సంచార్ సాథీ యాప్ గురించి ఇప్పుడు చాలా చర్చలు జరుగుతున్నాయి. అసలు ఏంటి యాప్ అన్న దాని గురించి మనం బ్రీఫ్గా మాట్లాడుకుంటే, డిజిటల్ ఫ్రాడ్ నుంచి మనల్ని కాపాడడానికి భారతదేశ ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసిన యాప్ అనమాట. ఈ యాప్ ఈ సంవత్సరం జనవరిలోనే ఇంట్రడ్యూస్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ యాప్ గురించి ఎక్కడ చర్చ లేదు, ఎవరికి తెలియదు కూడా. సడన్గా ఈ యాప్ గురించి ఎందుకింత చర్చలు సాగుతున్నాయి? ప్రతిపక్షాలు ఈ భారత పౌరుడి యొక్క ప్రైవసీకి భంగం కలిగిస్తుంది, భారతదేశ పౌరులను ఇది నిరంతరము సర్వేలైన్లో పెడుతుంది అన్నట్టుగా ఎందుకు మాట్లాడుతున్నారు అన్న దాని గురించి మాట్లాడుకుందాం. మొదటగా ఈ యాప్ అనేది జనవరిలో ఇంట్రడ్యూస్ అయినట్టుగా చెప్పాను కదా. అండ్ నౌ ఈ యాప్ గురించి ఇంతగా చర్చ సాగడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు ఈ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి రీసెంట్గా కొన్ని ఆర్డర్స్ పంపించినట్టుగా తెలుస్తుంది. ఈ ఆర్డర్లో ముఖ్యంగా 3 విషయాలు ఉన్నాయన్నమాట. ఏంటంటే 2026 నుంచి వచ్చే ప్రతి మొబైల్లో ఈ మొబైల్ యాప్ అనేది మ్యాండేటరీగా ఉండాలి, ఇన్బిల్డ్గా రావాలని ఈ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి చెప్పినట్టుగా. అండ్ రెండోది వచ్చేసి ఇది హిడెన్ మోడ్కి వెళ్ళకూడదు, రిస్ట్రిక్టెడ్ మోడ్లో ఉండకూడదు అన్నట్టుగా. మూడోది వచ్చేసి ఇప్పటికే మీ మొబైల్ వాడుతున్న యూజర్లకి ఈ యాప్ని ఇన్స్టాల్ అయ్యేలాగా మీరే చర్యలు తీసుకోవాలన్నట్టుగా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ మ్యాండేటరీ అనేది బయటికి రాగానే ప్రతిపక్షాలు గట్టిగా మాట్లాడడం మొదలుపెట్టాయి. మ్యాండేటరీ ఎందుకు, డిజిటల్ ఫ్రాడ్ని తగ్గించడానికి ప్రజలతో కలిసి నడవాలి తప్ప ఇలా మ్యాండేటరీ ఎందుకు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు మన కాల్ డేటాని, ఎస్ఎంఎస్లని అండ్ మొబైల్ సంబంధించిన కెమెరాలని, గ్యాలరీని అన్నిటికీ సంబంధించిన పర్మిషన్లు అడుగుతుంది. ఈ పర్మిషన్లు ఇవ్వడం వల్ల పౌరుడి యొక్క స్వేచ్ఛ అనేది ఉండదు, ప్రైవసీ అనేది ఉండదు. నిరంతరం మీరు వాళ్ళను సర్వేలలో పెట్టినట్టు కాదన్నట్టుగా క్వశ్చన్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇలాంటి పర్మిషన్స్ ఏమీ ఉండవు. జస్ట్ ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మీ సిమ్ కార్డును యాడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ మొబైల్ యొక్క IMEI నెంబర్ ద్వారా ఈ సిమ్ కార్డ్ అనేది లింక్ అవుతుంది. ఈ లింక్ అవ్వడం ద్వారా రేపు ఏమైనా డిజిటల్ ఫ్రాడ్ జరిగినా అండ్ మీ మొబైల్ కనుక పోయినా కూడా వెంటనే ట్రాక్ చేయొచ్చు, ఈ మొబైల్ని లాక్ చేయవచ్చు, ఈ మొబైల్ని ట్రేస్ చేసి పట్టుకోవచ్చు. మేము ప్రజల యొక్క మంచి కోసమే తీసుకొస్తున్నాం, ప్రజల భద్రతే మాకు ముఖ్యమన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ చర్చల తర్వాత టెలికాం మినిస్టర్ బయటికి వచ్చి దీన్ని మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, మీకు అవసరం ఉంటే వాడుకోవచ్చు లేదన్నట్టుగా చెప్తున్నారు. కానీ మ్యాండేటరీ అన్న విషయాన్ని మాత్రం వీళ్ళు బయటకు చెప్పడం లేదంటూ చాలామంది అంటున్నారు. ఏదేమైనా కూడా ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం ఉంది. భారత ప్రభుత్వం ఏది చేసినా ప్రజల కోసమే చేస్తుందని నమ్ముతారు. కానీ ఈ మ్యాండేటరీ ఎందుకు, ప్రజలకు ఈ అవేర్నెస్ తీసుకొచ్చి ఈ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటే మీకు డిజిటల్ ఫ్రాడ్ నుంచి తప్పించుకోవచ్చు, మేము మీ అండగా ఉంటామని చెప్తే ప్రజలే స్వచ్ఛందంగా ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటారు కదా. అవేర్నెస్ తీసుకురావడం ముఖ్యం కదా, అంతే తప్ప ఇలా మ్యాండేటరీ అంటూ ప్రజల మీద రుద్దడం ఎందుకంటూ చాలామంది ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు. అండ్ ప్రతిపక్షాలు మాత్రం తగ్గటం లేదు. ప్రైవసీ అనేది ప్రతి ఒక్క భారతీయుడి హక్కు. మీరు అన్అఫీషియల్గా బిగ్ బజార్ లాంటి షోలు నడపడానికి ప్రయత్నిస్తున్నారా? ఇలాంటి యాప్స్ ప్రజల్ని డౌన్లోడ్ చేసుకోమని ప్రజలపై మ్యాండేటరీ అని రుద్దుతూ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అండ్ ఇక్కడ మీకు మరో విషయం తెలుసా, యాపిల్ లాంటి సంస్థ ఈ మ్యాండేటరీ దాన్ని రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇలాంటి ఇన్బిల్డ్ యాప్ మేము ఇవ్వలేము, మా యూజర్లకు సంబంధించిన చాయిస్ వాళ్ళకే వదిలేస్తున్నాం అన్నట్టుగా యాపిల్ సంస్థ చెప్పినట్టుగా తెలుస్తుంది. అండ్ నిజమే కదా ఫ్రెండ్స్, యూజర్గా నాకు ఏ యాప్ కావాలన్నది నేనే చూస్ చేసుకుంటా, దేంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నది నేనే చేసుకుంటా. నా ప్రైవసీ అనేది నాకు ఇంపార్టెంట్, అంతే తప్ప మ్యాండేటరీగా నువ్వు చేసుకోవాలి, మ్యాండేటరీగా నువ్వు ఈ యాప్ని యూజ్ చేయాలి అనడం కరెక్ట్ కాదు కదా అన్నది నా అభిప్రాయం ఫ్రెండ్స్. ఏదేమైనా కూడా ఇది చాలా మంచి యాప్ అనే అనుకుంటున్నాను. ఈ యాప్ని కొన్ని మార్పులు చేసి మ్యాండేటరీ కాకుండా ప్లే స్టోర్లో అలాంటి చోట పెట్టి ఎవరికైతే అవసరం ఉందో, ఎవరైతే ఫ్రాడ్కు గురయ్యే ఛాన్స్ ఉందని భయపడతారో వాళ్ళకి యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇవ్వడం వల్ల స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రజలు డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అవుతారన్నది నా ఒపీనియన్ ఫ్రెండ్స్. నార్త్ కొరియాలో అండ్ రష్యా లాంటి కంట్రీలో ఇలాంటి యాప్ ఆల్రెడీ ఉంది. సింగపూర్లో కూడా ఉన్నా కూడా అది పూర్తిగా ప్రజలపైనే వదిలేశారు. ప్రజలకు ఇష్టం ఉంటే ఇన్స్టాల్ చేసుకుంటారు, లేకపోతే లేదన్నట్టుగా ఉంది. అసలు ఏమంటారు ఫ్రెండ్స్ ఈ సంచారీ సాథీ యాప్ గురించి? మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ మరోసారిగా మా ఛానల్కి వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్.